ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాది వందనాలు. కీర్తనల గ్రంథ ధ్యానము 147 అధ్యాయము 1 వచనం నుండి 10 వచనాలు ధ్యానించుకుందాం. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. యెహోవాయే యెరూషలేము కట్టువాడు, చెదరిన ఇశ్రాయేలీయులను పోగు చేయువాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించుడి. ఆయన ఆకాశమును మేఘముతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తి మందురా, నీ పరిశుద్ధమైన నామానికి ఘనమైన నామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి ఉదయకాల సమయంలో ప్రభువా ధ్యానించబడిన కీర్తనల గ్రంథ ధ్యానాలను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. తండ్రి నేను దినమందు ప్రభు అందరి బిడ్డలైతే నేను ఈ వాక్యం నీ మాటలు వింటున్నారు ప్రభువా. ఎంతమంది అయితే నేను నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచే ప్రభువా. ప్రతి కుటుంబం కూడా ప్రభు రక్షణ పొందే కుటుంబం అయి ఉండాలి నాన్న. ప్రతి కుటుంబం నీ సన్నిధికి వచ్చే కుటుంబంగా ఉండాలి ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు మనం మీ బాప్తిసం పొంది ప్రభు మారు మనసు పొంది రక్షింపబడేటట్టు కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి రక్షణలో నడిపించండి, సహాయం ఇచ్చేయండి. ఒక పాపి అయిన నశించిపోవడం నీకు ఇష్టం లేదు ప్రభు. ఈ లోకంలో అనేక మంది నశించిపోతూ ఉన్నారు నాయన. ఒక పాపినైనా నాయన నువ్వు నశించిపోకుండానట్లు రక్షణలోనికి నడిపించి ప్రభు నాయన. రక్షణ జీవితాన్ని ప్రభు వారికి దయచేయండి. మీ కృప కాపుదల ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.